మధ్యప్రదేశ్ ఇండోరులోని ప్రభుత్వ ఆధ్వర్యంలోని మహాత్మాగాంధీ మెమోరియల్ మెడికల్ కాలేజీ ఓ అందమైన అమ్మాయి ఒంటరిగా ఆ కాలేజీలోకి అడుగుపెట్టింది. ఆ అమ్మాయికి స్నేహితులు గాని, తెలిసిన వాళ్లు గాని ఎవ్వరూ లేరు. అందరితో పరిచయాలు పెంచుకుని స్నేహితులను చేసుకుంది. ఎవ్వరడిగినా ఆ అమ్మాయి వాళ్లకు జూనియర్ స్టూడెంట్ అని అంటూ కాలేజీలోని అందరితో స్నేహం చేయడం ప్రారంభించింది. అలా 3 నెలల్లో కాలేజీలో అందరితో కలిసిపోయిన ఆమె ఓ రోజు ఎవరో తెలిసి కాలేజీ మొత్తం షాకైపోయింది. ఆమె కోసం కాలేజీకి 10 పోలీసు కార్లు కూడా వచ్చాయి. ఆ రోజు ఆమె ఎవరో, ఏం చేయడానికి వచ్చిందో తెలిసి అందరి ప్యాంట్లు తడిచిపోయాయి. ఇదంతా నిజంగా జరిగిన సంఘటనే. అసలు ఎవరామె? ఎందుకు ఆ కాలేజీతో ఎటువంటి సంబంధం లేకున్నా స్టూడెంటులా మారింది? ఎందుకు అందరితో స్నేహం పెంచుకుంది? ఈమె కోసం పోలీసులు ఎందుకొచ్చారు? ఆమె స్టూడెంట్ కాక ఇంకెవరు అనే పూర్తి ఇన్ఫర్మేషన్ వీడియో తెలుసుకుందాం. ఈ వీడియో చాలా ఇన్ఫర్మేటివ్, మోటివేషనల్ గా ఉండబోతుంది. దయచేసి ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. దానికి ముందు చిన్న రిక్వెస్ట్, మొదటిసారి మన ఛానల్ ని చూస్తున్న వాళ్ళున్నా, ఇప్పటికీ వీడియోలు చూస్తూ మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళున్నా వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషనల్ రియల్ లైఫ్ స్టోరీస్ మిస్ అవ్వకుండా ఉండటానికి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టేసి నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి. ఇక చివర్లో మా వీడియోపై మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఇండోర్లోని ప్రభుత్వ ఆధ్వర్యంలో మహాత్మాగాంధీ మెమోరియల్ మెడికల్ కాలేజీలో ఎక్కువగా ర్యాగింగ్ చేస్తున్నారని ఎవరో ఒక స్టూడెంట్ స్థానిక పోలీసులకు ఫోన్ చేసి కంప్లైంట్ చేసింది. కానీ ర్యాగింగ్ చేస్తుంది ఎవరు, వారి పేర్లేంటి అనే విషయాలను మాత్రం చెప్పలేదు. దాంతో పోలీసులకు ఏం చేయాలో అర్థం కాలేదు. ఆ స్టూడెంట్స్ ని ఎలా పట్టుకోవాలి అనే దాని గురించి స్కెచ్ వేయడం మొదలుపెట్టారు. దానికి 2 రోజుల తర్వాత శాలిని చౌహాన్ అనే ఓ అమ్మాయి ఆ కాలేజీలోకి ఎంటర్ అయింది. తాను కూడా అదే కాలేజీకి చెందిన ఎంబీబీఎస్ స్టూడెంట్ అంటూ చెప్పుకుంటూ తిరిగింది. అందరితో పరిచయాలు పెంచుకుంది. స్నేహం చేయడం మొదలుపెట్టింది. కానీ ఆమె స్టూడెంట్ కాదు. ఎవరో ఎవరికీ తెలియదు. దాదాపు రోజులో 6 గంటలు కాలేజీ క్యాంటీన్లోనే కూర్చొని ఉండేది. కానీ ఆమె ఎవరో, ఎందుకొచ్చిందో ఎవ్వరికీ తెలియదు. అందరూ స్టూడెంట్ అని అనుకున్నారు. ఆమె వచ్చిన మొదటి పని పూర్తయింది. ఇక రెండో పని ర్యాగింగ్. అవును, సీనియర్లతో ర్యాగింగ్ చేయించుకోవడం. అదేంటి, కావాలనే ర్యాగింగ్ చేయించుకోవడమేంటి అనుకోవచ్చు. కానీ ఆమె మిషన్ అదే. సెంటర్లు ఆమెను ర్యాగింగ్ చేస్తే ఆమె మిషన్ కంప్లీట్ అయినట్టే. ఎందుకంటే ఆమె సాధారణ స్టూడెంట్ కాదు, పోలీస్ ఆఫీసర్. ఎలాగైనా సీనియర్ల కళ్ళు తనపై పడాలని, ఎప్పుడూ సీనియర్ల దృష్టిని ఆకర్షించేందుకు వాళ్ల ముందే తిరగటం, వాళ్లు ఎక్కడికెళ్లినా అక్కడికే వెళ్లి వాళ్ల ముందే కూర్చోవటం చాలా ప్రయత్నించేది. కానీ దేనికైనా టైం రావాలిగా. కొన్ని రోజులు కష్టపడ్డాక ఆమె టైం రానే వచ్చింది. కొందరు సీనియర్లు ఆమెను ఒంటరిగా పిలిచి ర్యాగింగ్ చేయటం మొదలుపెట్టారు. ఆమె అందంపై కామెంట్స్ చేస్తూ చిల్లరగా మాట్లాడటం మొదలుపెట్టారు. కానీ అప్పటికే ఆమెకు తోడుగా క్యాంటీన్లో ఉన్న 2 లేడీ ఆఫీసర్లు అదంతా గమనించి స్టేషన్ కి ఇన్ఫార్మ్ చేశారు. 5 నిమిషాల్లో పోలీసులు ఆ కాలేజీలోకి ఎంట్రైపోయారు. ఇదంతా తెలియక అమ్మాయితో ఆటలాడుతూ ర్యాగింగ్ ను ఎంజాయ్ చేస్తున్నారు సీనియర్ స్టూడెంట్స్. ఒక్కసారిగా పోలీసులు చుట్టుముట్టారు. ఆ అమ్మాయి ధైర్యానికి, ఆమె సాహసానికి అందరూ సెల్యూట్ చేశారు. అంతే, ఆ సీనియర్స్ ప్యాంట్స్ తడిచిపోయాయి. కాలేజీ మొత్తం షాక్ అయిపోయింది. అసలు ఎవరామె అంటూ ఒకరినొకరు ప్రశ్నించడం మొదలుపెట్టారు. ఆమె పోలీస్ కానిస్టేబుల్ శాలిని చౌహాన్. శాలిని కానిస్టేబుల్ గా డ్యూటీలో అడుగుపెట్టిన రోజుల వ్యవధిలోనే ఆపరేషన్ ఎంజీఎం అనే మిషన్ అప్పగించారు సదరు పై అధికారులు. మొట్టమొదటి కేసు. అప్పటికి ఎలాంటి కేసుల్లో పాల్గొన్న ఎక్స్పీరియన్స్ లేదామెకు. కానీ ధైర్యంగా ముందు ఉండి ర్యాగింగ్ కు అలవాటు పడ్డ స్టూడెంట్స్ కి బుద్ధి చెప్పటానికి కేసును విజయవంతంగా సక్సెస్ చేయగలిగింది. ఆమె వయసు అప్పటికి 24 ఏళ్లు మాత్రమే. ఇదంతా ఎంజీఎం కాలేజీ ఇండోర్లో 2020లో జరిగిన నిజమైన సంఘటన. ఒక ఆడది తలుచుకుంటే ఏదైనా చేయగలదు అని చెప్పటానికి ఉదాహరణ ఈ రియల్ స్టోరీ. మరి ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషనల్ రియల్ లైఫ్ స్టోరీస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న నోటిఫికేషన్ బెల్ ఆన్ చేసుకోండి. వీడియోపై మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్ చేయండి. మరో అద్భుతమైన స్టోరీతో మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా ఇక్కడ కనిపిస్తున్న ఈ వీడియోస్ కూడా చూసేయండి.